ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. జనాలు నన్ను బాగా తీసేసుకున్నారు బ్రో. ఎంత తీసుకున్నారంటే బయటన ఇద్దరు ముగ్గురు నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే, ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు కంటెంట్ చేస్తున్నావు బాగుంది, ఆఫీస్ ఎందుకు 2-3 మంత్స్ నుంచి ఏ ఓవర్ యాక్టింగా, ఏ ఎక్స్ట్రా చేస్తున్నావా? నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను బేసిక్గా. నువ్వు సడన్గా నాకు కనిపించావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు కనిపిస్తావు. ఎందుకు నువ్వు చేయడం మానేసావు? మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నావు కదా, ఎంటర్టైన్ చేయి నువ్వు, అర్థమవుతుందా? ఎంటర్టైన్ చేయి నువ్వు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నాకు. స్టార్టింగు ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు నాకు భయం వేసింది. నేను ఎదవ పని చేశాను, తెంగర పని చేశాను, ఇది వాళ్ళకి గెలికైనా ఏం చేయను కదా, మనకి ఈడిందికి వచ్చి మనకు వార్నింగ్ ఇస్తున్నాను అంటే తర్వాత అలా చెప్పాడు మాట. ఆడు ఇచ్చిన సీరియస్ వార్నింగ్లో ఓహో ఈ నా ఫ్యానా అని. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. సో జనాలు ఏంటంటే నేను చేసే కంటెంట్ కొంచెం హార్ట్ కొంచెం గట్టి తీసుకోవడం వాళ్ళు కొంతమంది ఉంటారు. బాబు సడన్గా చూసారు ఇంకో బండి మీద వెళ్తుంటారు, అది ఇంకా హైలైట్. నా ఫ్రెండ్స్తో వెళ్తుంటారు కదా, సడన్గా పక్కన ఎవడో వెళ్తుంటాడు, వెళ్తూ బబ్బులు బాగున్నా, కంటెంట్ బాగుంది, బాగా చేస్తున్నావు, చెయ్యి ఇలాగే చేయి సన్నా అని వెళ్ళిపోతున్నాడు అంతేడు. ఎవడరా నా ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఎవడరా నీ ఫ్రెండా అంటే కాదురా, పోనీ నీ క్లాస్మేట్ అంటే కాదురా, మరి ఎవడరా అంటే నా ఫ్యాన్ రా. నీ ఫ్యాన్ ఎందుకు అలవరుస్తుంది అంతేరా, నేను అటు జీవితంలోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అటు అలాగంటాడు రా అంటారు, కొట్టిన కొడతాడు. సో జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఉంటారు అన్నమాట అలాగన. సో అది బట్ ఈవెన్తో నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఎవరు ఎంత చాలా మంచిది, ఎంత లీనియన్స్ వాళ్ళు ఎంత లీనియన్స్ తీసుకున్నా కూడా నేను మంచిగా నవ్వుతూనే వెళ్తుంటాను అనమాట. ఎందుకంటే వాడు అరే రా బబ్బులు అన్నాడు అంటే వాడు నన్ను ఎంత క్లోజ్గా అనుకుని ఉండుంటే వాడు అలా అని ఉంటాడు అని నేను ఇంకా పాజిటివ్గా తీసుకుంటూ ఉంటాను.